హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నాకు ఒక విషయం అర్థం కాదు. సిగ్గు మనకి లేదా, రాజకీయ నాయకులకి లేదా? మై క్వశ్చన్ ఈజ్ వెరీ క్లియర్. సిగ్గు మనకి లేదా, రాజకీయ నాయకులకి లేదా? ఎందుకంటే స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం తీసేసినప్పుడు అన్ని మూసుకొని కూర్చున్నాం. ఎందుకంటే మన పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదువు వద్దని. కాబట్టి సిగ్గు మనకి లేదా, రాజకీయ నాయకులకి లేదా? వాళ్ళు తీసేస్తే మనం మూసుకొని తీసేయించుకోవాలి. వాళ్ళు పెడితే అన్నీ మూసుకొని మనం చదువుకోవాలి. అంటే ఓటు వేసి అధికారం ఇచ్చిన నీకు కొద్ది కూడా రెస్పాన్సిబిలిటీ, కొద్ది కూడా జ్ఞానం, కొద్ది కూడా రెస్పెక్ట్ లేదన్నమాట. నిన్ను ఓట్లు కొంపకొచ్చి కాళ్ళు పట్టుకొని, చేతులు పట్టుకొని, మూతులు తూడ్చి, ముడ్డులు కడిగి అమ్మా 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 అని అడుక్కున్న సో కాళ్ళు ఎందుకు పనికిరాని అడుక్కునుకే రాజకీయ నాయకుడు మన జీవితాల్ని శాసిస్తాడనమాట. మన పిల్లల భవిష్యత్తుని వాడిష్టానుసారంగా తీర్చిదిద్దుతాడనమాట. కానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తుని మాత్రం వాడు నీలా కాదురా, శాతకాని ఎదవలా కాదు, ఎవడో చెబితే దాని ప్రకారం కాదు వాడు పెంచుకునేది. వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవలు, వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం చదవాలరా. కానీ నీ కొడుకు, నీ కూతురు ఇంగ్లీష్ మీడియం చదవడానికి వాళ్ళు ఏమన్నా పెట్టి పుట్టారా? రాజకీయ నాయకుడు కొడుకులా, లేదంటే డబ్బున్న వాళ్ళ? కాదు కదా. లేబర్ నా కొడుకులు. నీ బతుకులకెందుకు రా ఇంగ్లీష్ మీడియం అని తీసేస్తే, అయ్యా బాంచే, నువ్వు ఏది పెడితే అదయ్యా, నువ్వు ఏ చదువు చెప్తే అదయ్యా అంటూ తలూపుకుంటూ సిగ్గులేని బ్రతుకు బ్రతకడానికి ఎలా రా ఓకే అన్నారు? అరే నీకు ఆత్మాభిమానం లేదురా. రేపొద్దున నీ కొడుకు బయటకు వచ్చి, ఒరే వేస్ట్ ఫెలో నాయాలా, నువ్వు నా తండ్రివా, అందరు ప్రపంచం అంతా ముందుకెళ్తుందరా, ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాడు ఇంటర్వ్యూలో జాబ్ కొడుతున్నాడు రా, నేను ఆ ఇంగ్లీష్ మీడియం చదవలేదు కాబట్టి ఇంటర్వ్యూ ముందుకు వెళ్తే వాడు అడిగే క్వశ్చన్స్కి ఏం చెప్పాలో తెలియక వణికిపోతున్నాయిరా కాళ్ళు కింద, ఉచ్చ పడిపోతుందిరా ఇంగ్లీష్ మీడియం వాళ్ళ క్వశ్చన్స్ అడుగుతుంటే. నేను దట్టు దిస్సు అదు సో అని చెప్పే లోపు పక్కనోడు జీవితం సెటిల్ అయిపోతుందరా. చేత కానీ నా తండ్రి, నీ బ్రతుకు వేస్ట్ రా. అప్పుడెప్పుడో జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం పెట్టినప్పుడు నువ్వు నా కొడుకు ఇంగ్లీష్లో చదవాలని నిలబడి ఉంటే ఈరోజు నాకు కూడా జాబ్ వచ్చేది కదరా. ఇప్పుడు రోడ్ల మీద నేను తిరగాల్సిన అవసరం వచ్చేది కాదరా. ఒకటి దగ్గరికి వెళ్ళి చేయి చాచి నాకు ఏదో ఒక జాబ్ ఇవ్వని అడిగే అవకాశం వచ్చేది కాదు కదరా. కాల్ సెంటర్లోనూ ఎక్కడో ఇంగ్లీషు చిన్న జాబ్ చేసుకుంటూ నా కుటుంబం అంతా బ్రతికే వాళ్ళం కదరా. ఎదవా, నీ చేతగానితనం వల్ల, నీలో ధైర్యం లేకపోవటం వల్ల, నీ బానిసత్వం వల్ల నా జీవితం నాశనమైందిరా దొంగ నా తండ్రి. నీలాంటోడు అసలు ఎందుకురా బ్రతికేది? థూ. కనీస ధైర్యము, మాట్లాడే శక్తి లేని నీకెందుకురా పిల్లలకు అంటావు? పిల్లల భవిష్యత్తు ఇంగ్లీష్ మీడియంలో ఉందని తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంని స్కూల్స్ నుంచి తీసేస్తుంటే, నా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కావాలరా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి బ్రతకాలన్నా ఇంగ్లీష్ అవసరం రా. ఇంగ్లీష్ అనేది కమ్యూనికేషన్కు వాడే మెయిన్ లాంగ్వేజ్ రా. నీ కంప్యూటర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుందిరా. నీ 10th తర్వాత ప్రతి ఒక్క ఎగ్జామ్ ఇంగ్లీష్లో జరుగుతుందిరా. నువ్వు ఐఏఎస్ అవ్వాలన్నా, ఐపీఎస్ అవ్వాలన్నా, ఏ ఎగ్జామ్ రాయాలన్నా కూడా ఇంగ్లీష్లో ఉంటుందిరా పేపరు అని మినిమం తెలియకుండా ఎలారా బ్రతుకుతున్నారు చెత్త నా కొడకల్లారా అని రేపొద్దున మీ పిల్లలు మిమ్మల్ని తిడితే ఏం చేస్తారండి? ఒరే, ప్రతి ఒక్క తల్లిదండ్రులు నేను అడుగుతున్నాను రా, ఒరే సిగ్గు శరం ఉందారా మీకు? కొద్దిగన్నా ఉందా? లేదు కదా. నీ పిల్లల భవిష్యత్తు తాకట్టు పెడతావా? కులం పేరు చెప్పి, డబ్బు పేరు చెప్పి నీ పిల్లల భవిష్యత్తుని ఒక రాజకీయ నాయకుడి కాళ్ళ కింద తాకట్టు పెట్టిన నీవు తండ్రిగా ఫెయిల్ అయ్యావు, దేశ పౌరుడిగా ఫెయిల్ అయ్యావు,
అసలు మనిషిగానే ఫెయిల్ అయ్యావరా నువ్వు. నీ బ్రతుకుంటాం వల్ల ఎవడికరా ఉపయోగం? నువ్వు బతికుంటాం వల్ల? చచ్చిపోండా మీరంతా. ఎవడైతే పిల్లల భవిష్యత్తు కావాల్సింది ఒక రాజకీయ నాయకుడు దౌర్జన్యంగా తీసివేస్తూ ఉంటే దాన్ని ప్రతిఘటించకపోగా మా కాల్ మొక్త బాంచనని ఏ నా కొడుకైతే వాళ్ళ పిల్లల భవిష్యత్తుని కాలరాచాడో ఆ ప్రతి ఒక్క నా కొడుక్కి నేను చెప్తున్నాను, నువ్వు తండ్రిగా అన్ఫిట్ రా, నువ్వు తల్లిగా అన్ఫిట్ అమ్మా. అసలు మీరు పనికిరారు. మీరు మీ జీవితాన్ని బ్రతికినంతకాలం బానిసలుగా బ్రతకడానికి ఫిక్స్ అయిపోయారు మీరు. ఎలక్షన్ ఇప్పుడు ఇచ్చే కొంత డబ్బు 2000 3000 ఓటుకి, లేకపోతే 500 అయినా ఉండొచ్చు. ఆ డబ్బు కోసం వాడు చెప్పే కళ్ళబుల్లి మాటలు విని నీ పిల్లల భవిష్యత్తుని తాకట్టు పెడుతున్నావు చూడరా. నీలాంటి ఎదవలు ఈ సమాజానికి అవసరం లేదు. అమ్మా నీకు కూడా చెప్తున్నా, నువ్వు ఒక చీర కొనుక్కుంటే 1000 రూపాయలు 1500 అవుతుంది. ఒక్క రోజు ఖర్చు అది నీకు. అది తీసుకొని సోకాళ్ళు చెత్త ఎదవలకు ఓటేసి, నీ కులం పేరు చెప్పు, నీ మతం పేరు చెప్పు, నువ్వు ఓటేసి ఇప్పుడు నీ పిల్లల భవిష్యత్తు నుంచి ఇంగ్లీష్ మీడియాన్ని సుదూరంగా తోసివేస్తున్న రాజకీయ నాయకుడికి బానిస అయ్యారు చూడు, అడుక్కును ముఖ్య మొహాలయ్యారు చూడు, అది మీ ఫెయిల్యూర్. వంగలపూడి అనిత గారు ఏం మాట్లాడుతున్నారు? తెలుగు చదివిన వాళ్ళు ఐఏఎస్ లేరా? తెలుగు చదివిన వాళ్ళు ఐపీఎస్ లేరా? తెలుగు చదివిన వాళ్ళు ఢిల్లీలో పెద్ద పెద్ద పదవుల్లో లేరా అని మాట్లాడుతుంది. ఒకసారి ఆ వీడియో వినండి. తెలుగు చదువుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయా అని అడగడం అన్నది నిజంగా అబ్జెక్టబుల్ అధ్యక్ష. తెలుగు చదువుకున్న వాళ్ళు కలెక్టర్లు కాలేదా? తెలుగు చదువుకున్న వాళ్ళకి పెద్ద పెద్ద పొజిషన్ లో లేరా? తెలుగు వాళ్ళు ఈ రోజు ఢిల్లీలోని పెద్ద పెద్ద పొజిషన్స్ లో లేరా అధ్యక్ష? తెలుగు మీడియం లో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ రోజు మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు. తెలుగు చదువుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావు అన్న పదాన్ని అది విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష. విన్నారు కదా, నాకు తెలుగు మీడియం చదివి ఐఏఎస్ ఐపీఎస్ అయిన ఆఫీసర్స్ ని కొంతమందిని చూయించు. ఇంగ్లీష్ మీడియం చదివి అయిన వాళ్ళని నేను కోకోలను చూపిస్తా. ఢిల్లీలో పెద్ద పొజిషన్ లో ఎవరో ఉన్నారని చెప్తున్నావు కదమ్మా, ఎవరమ్మా వాళ్ళు? 4 పేర్లు చెప్పమ్మా. వంగలపూడి అనిత గారు, ద గ్రేట్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు తెలుగు మీడియం గురించి అంత రెచ్చిపోయి ఓ లొడ వాగావు కదా. ఎవడున్నాడు సెంట్రల్ గవర్నమెంట్ లో? ఎవడున్నాడు ఢిల్లీలో? ఎవడు తెలుగు చదివి గొప్ప పొజిషన్ లో ఉన్నవాడు? పేర్లు ఒక 2 చెప్పు. తెలుగు చదివి మాత్రమే ఆ నా కొడుకు ఇంగ్లీష్ రాకూడదు. ఒక్కడ పేరు చెప్పమ్మా. అంతెందుకమ్మా, ఇంత ఊగిపోయి మాట్లాడే నీకు పిల్లలు ఏ మీడియం చదువుతున్నారో చెప్పు. నువ్వు నిజంగా ఆ పిల్లలకి తల్లివే అయితే నేను అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పు. నీ పిల్లలు ఏ మీడియం చదువుతున్నారు, ఏ స్కూల్లో చదువుతున్నారో చెప్పు. తెలుగు గురించి అంతగా మాట్లాడావు కదా మండలిలో, ఊగిపోయి తెలుగు అని. నీ పిల్లలు ఏ మీడియం చదువుతున్నారో చెప్పు. వంగలపూడి అనిత గారు, మిమ్మల్ని డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తున్నాం మేము. మీ పిల్లలు ఏ మీడియం చదువుతున్నారు, ఏ స్కూల్లో చదువుతున్నారు? అండర్లైన్ గుర్తుంది కదమ్మా. నువ్వు నిజంగా ఆ పిల్లలకి తల్లివైతే మాత్రమే ఆన్సర్ చెప్పు, లేకపోతే చెప్పకమ్మా. అవసరమే లేదు మాకు. అర్థమైంది కదా? అటువంటప్పుడమ్మా మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పిల్లల్ని ఎక్కడెక్కడ చదివించాడో తెలుసా అమ్మా? తెలుసా? తెలుగు మీడియం ఎందుకు చదివించలేదమ్మా వాళ్ళని? తెలుగు పట్ల అంత చిత్తశుద్ధి, తెలుగుదేశం పార్టీ నేమ్ పెట్టుకున్నటువంటి పార్టీని దౌర్జన్యంగా లాక్కొని ఆ పార్టీకి తెలుగుదేశం అని పేరు పెడతారు. కానీ అసలు తెలుగుదేశం ఎక్కడుందమ్మా? తెలుగు రాష్ట్రం అంటారు, తెలుగుదేశం లేదు. గుర్తుపెట్టుకోండి, మీ పార్టీ పేరే రాంగ్. తెలుగుదేశం లేనే లేదు, తెలుగు రాష్ట్రం మాత్రమే ఉంది, అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఓకే, సో మీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ని ఎక్కడెక్కడ చదివించాడమ్మా? తెలుగు మీడియం ఎందుకు చదివించలేదు? అంత తెలుగు మీద అభిమానం ఉన్నప్పుడు, తెలుగు మీడియం ఎందుకు చదివించలేదు లోకేష్ని? ఏమేం చదివాడు కావాలా నీకు? ఎక్కడెక్కడ చదివాడు ఒకసారి విను. ఆనా బెర్ర నోరేసుకుని పడ్డాడు చూడు ఒకసారి. లోకేష్ బాబు ఏం చదివాడో చెప్తా. కార్నెగీ యూనివర్సిటీ, USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, 53rd వరల్డ్ ర్యాంకింగ్ ఉండే యూనివర్సిటీ. ఎంత? BSc చేశాడు. 53rd ర్యాంకింగ్, వరల్డ్ ర్యాంకింగ్ లో ఉండే యూనివర్సిటీలో
పాస్ అయ్యాడు. అక్కడి నుంచి స్టాన్ఫర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇది స్టాన్ఫర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో నంబర్ 3 ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో 3వ కాలేజ్ వరల్డ్ ర్యాంకింగ్ లో, దాంట్లో MBA చేసాడమ్మా. విన్నావు కదా? తెలుగుదేశం పార్టీ నాయకులందరిది నాకు ఒకటే క్వశ్చన్. నీ పిల్లలందరికీ మీ కన్న తల్లిదండ్రులైతే, నిజంగా వాళ్ళు మీకే పుట్టుంటే, మీ పిల్లలందరూ ఏ మీడియం చదువుతున్నారో ప్రజలకు చెప్పండి. నేను స్ట్రాంగ్ కామెంట్ చేస్తున్నానని నాకు తెలుసు. మీ పిల్లలందరూ ఏ మీడియం చదువుతున్నారో చెప్పండి. గవర్నమెంట్ స్కూల్స్కి పంపిస్తారా, ఎప్పటి నుంచి పంపిస్తారో చెప్పండి. అటు కాని పక్షంలో ఇంగ్లీష్ మీడియాన్ని తీసివేసేటటువంటి అధికారం, శక్తి మీకెవడిచ్చాడ్రా? మీకెవడిచ్చాడ్రా ఇంగ్లీష్ మీడియం స్కూల్లోంచి తీసేసే అధికారము? నీ పిల్లలు, నీ మనవలు, నీ సంబంధించిన వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియంలో పెద్ద పెద్ద స్కూల్లో చదవాలి. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లాడికి మాత్రం ఇంగ్లీష్ మీడియం అందకూడదు. ఎందుకు? ఎందుకు చెప్పండి సమాధానం. తెలుగుని అంత గొప్పగా ప్రమోట్ చేసే మీరు సోకాల్ రాజకీయ నాయకులు, చెత్త రాజకీయ నాయకులు ఎవడైతే ఉన్నాడో వాడు పిల్లలు కూడా తెలుగు మీడియమే చదవాలి కదా, మరి ఎందుకు చదివించట్లేదు? అందరూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో ఎందుకు చదివిస్తూ ఉన్నారు? నాకు తెలిసి ప్రతి గవర్నమెంట్ సర్వెంట్ ఎవడున్నా, అది రాజకీయ నాయకుడైనా, పోలీస్ వ్యవస్థలో అయినా, ఎవడైనా గవర్నమెంట్ ద్వారా జీతం తీసుకుంటే వాళ్ళ పిల్లల్ని గ్యారంటీగా గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాలన్న రూల్ రావాలి ఆంధ్రప్రదేశ్లో. ఆ రూల్ వచ్చినప్పుడు మాత్రమే సిస్టమ్ సెట్ రైట్ అవుతుంది. కార్పొరేట్ స్కూల్ దందాలు మొత్తం మూతపడతాయి. ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి అందుతుంది. అప్పుడు స్కూల్ వ్యవస్థలు మారిపోతాయి. అసలు అంత ఎందుకబ్బా స్కూల్ వ్యవస్థలు మారడానికి చెత్త అంతా కూడా అవసరం లేదు. ఒక జగన్మోహన్ రెడ్డి చాలు, ఒకే ఒక జగన్మోహన్ రెడ్డి చాలు ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని పూర్తి స్థాయిలో సమూలంగా మార్చివేసిన వ్యక్తిగా, ఇంగ్లీష్ మీడియం ఐబీ సిలబస్ ప్రతి స్కూల్లో ప్రవేశపెట్టిన వ్యక్తిగా, అది స్పాన్ ఆఫ్ 4 years. 4 years లో ఆయన తెచ్చినటువంటి రెవల్యూషన్, 4 years లో ఆయన తెచ్చినటువంటి నాడు నేడు కార్యక్రమం ద్వారా స్కూళ్ళు మారిన విధానం, పిల్లలకి స్కూల్ డ్రెస్ దగ్గర నుంచి, షూ దగ్గర నుంచి, తినే ఫుడ్ దగ్గర నుంచి, అందించే పాఠ్య పుస్తకాల దగ్గర నుంచి, కూర్చునే టేబుల్స్ దగ్గర నుంచి, వాష్రూమ్స్ దగ్గర నుంచి, తాగే మంచినీటి దగ్గర నుంచి, వాడే బోర్డు దగ్గర నుంచి, వాడే ట్యాబ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అందించాడు రా. అటువంటి వాడిని ఎట్ట వదులుకున్నారా? సిగ్గులేని ఎదవల్లారా. అటువంటి వాడు కదరా కావాల్సింది. పిల్లల కోసం కదరా మనం బతికేది. పిల్లలంటే నాకు ఇంత ప్రేమ ఉంది, పిల్లలంటే బొక్కుందిరా, బొక్కుంది ఎర్రి పప్పల్లారా. మీకున్నంత కులగజ్జి, మతగజ్జి, ఆ ఓటుకు నోటుకు 200, 2000 తీసుకుని బ్రతకటం బానిస బతుకులరా. మీ బానిస బతుకులరా, చేతకాని ఎదవల్లారా. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తా అంటే వద్దంటారా? మీరు కన్న తల్లిదండ్రులా? అడుక్కు తినే జాతి నాకు. మీరు పేరెంట్సా? రేపు పొద్దున వాడు బయటకు వచ్చి సమాజంలో తెలుగు తప్ప వేరేది రాక కుక్క సాగు చస్తూ, బ్రతకలేక చస్తూ, రోజు చస్తూ ఉంటే అప్పుడు రా మీకు తెలిసేది ఎడ్యుకేషన్ వాల్యూ. తెలుగు మీడియమే గొప్ప. అప్పుడు చెప్పండి రా ఒక్కొక్కడు. ఇంకొక 10 సంవత్సరాల తర్వాత చెప్పండి రా. నెక్స్ట్ గనక జగన్మోహన్ రెడ్డి రాకపోతే రా, మీ పిల్లల భవిష్యత్తు మొత్తం సంక నాకి జంపు జిలాని. ఎవడే లేదు, రాసి పెట్టుకోండి. మీరు తల్లిదండ్రులారా? మీ రాజకీయ నాయకుడు ఏ వాళ్ళ పిల్లల్ని ఏ స్కూల్లో చదివిస్తున్నారు చూడండి రా. వాళ్ళకు ఉంటది రా, వాళ్ళ పిల్లలు గొప్పగా బతకాలి, గొప్పగా ఉండాలి, గొప్పగా చదువుకోవాలని. మీకుండదు రా, వేస్ట్ నాయాలరా. మీకుండదు. మీకు ఒకటే క్వార్టర్ ముందు చీప్ గా దొరికిందా, తాగి పైకేసి పడుకున్నామా అంతే. పిల్లల్ని కంఠం ఎందుకురా? అటువంటిప్పుడు పిల్లల్ని కంఠం ఎందుకురా? వేస్ట్ నాకు. సో ఇక్కడ ఇంకో లాజిక్ ఉంది. మీ పిల్లలు చదువుకొని గనక ఇంగ్లీష్ మీడియం చదువుకొని జ్ఞానవంతులైతే ఈ రాజకీయ నాయకులు రాజకీయం చేయటం కుదరదు. ఎందుకంటే ప్రభుత్వం ప్రచురించే ప్రతి జీవోలు ప్రతిదీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది.
ఆడు చదవలేడు, అది అర్థం కాదు, అందుట్లో లొసుకులు తెలియవు. సో వాడు ఏది చెప్తే దానికి వీడు తందానానా అనాలి. అర్థమైంది కదా? అంతా కుట్రరా, అర్థం చేసుకొని బ్రతకండి రా, బ్రతికించుకోండి మీ కుటుంబాన్ని, పిల్లల్ని. సో నా బాధ ఒకటే, పిల్లలకి ఇంగ్లీష్ మీడియం ఎలా తీసేశారా అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.